సో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోకుండా గంగన్న నవీన ఆధ్వర్యంలో కార్ ముందుకు వెళ్తుంది. డే 4 స్టార్ట్ అయింది ఇందాకే. సో మనం ఇప్పుడు చక్కని ఒక గేమ్ ఆడబోతున్నాం. నడిచినందుకు వర్త్ అంటే రాగుర్రే వేస్ట్. మంజిమల్ బాయ్స్ అండ్ గర్ల్స్ సివియర్ థండర్ స్టార్మ్స్ అంట ఇక్కడ స్టార్ట్ చేద్దామా? ఏ హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు ఎంజిఆర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ మన డే 4 ట్రిప్ మన ఇవాళ ఎమర్లాండ్ లేక్, దాని తర్వాత బోలేక్ అండ్ పెటో లేక్. యాక్చువల్గా ఎక్సెల్ షీట్లో ప్లాన్ ఉన్నది ఐస్ ఫీల్డ్. సో ఈ ఐస్ ఫీల్డ్ అనేది మనకు జాస్పర్ దగ్గరలో ఉంది. ఎక్కడైతే మనకు ఈ మన వైల్డ్ ఫైర్స్ స్టార్ట్ అయినాయి. సో అందువల్ల ఈ యాక్టివిటీస్ క్యాన్సిల్ అయినాయి. స్కై వాక్, ఇంకొకటి క్రూజ్, అతబత్తా ఫాల్స్, అతబస్కా ఫాల్స్. ఈ 4 యాక్టివిటీస్ క్యాన్సిల్ అయినాయి. సో దీనికి రిప్లేస్గా వేరే ప్లాన్ చేసినాము. సో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోకుండా గంగన్న నవీన ఆధ్వర్యంలో కార్ ముందుకు వెళ్తుంది. ఫస్ట్ బోలేక్ చూస్తాం. నైట్ రైడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. టుడే మేము నైట్ రైడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగో కార్నర్ పడి తాగారు కాబట్టి ఏమైనా చెప్తారు, చేసేలకు మాకు బాధలు ఉంటాయి. అంతా కల్పితం మాత్రమే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎమర్లాండ్ లేక్ చూసి నెక్స్ట్ బోలేక్ చూస్తాం. మొత్తం క్లియర్ వాటర్ విత్ బ్లూయిష్ కలర్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ బ్లూ కలర్ ఎట్లా ఫామ్ అయింది అంటే యాల్లా హబీబీ. యాక్చువల్లీ బ్లూ కలర్ ఇట్లా ఫామ్ అయింది అంటే మౌంటైన్స్లో పైన గ్లేషియర్ వల్ల ఆ వాటర్ కరిగి సన్ రైజెస్ కి బ్లూయిష్ లో అక్కడ ఫోటోలు దూరితే ఉంటారు. ఆ చారి చూసి మిరిసిపోతారు, చూసి ఎక్సైట్ అవుతారు. జై ఎంజిఆర్ బ్లాగ్స్, జై ఎంజిఆర్ అన్న. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, లైక్ and comments please. Yalla habibi, ring the bell please. Yalla habibi. 1 2 bye. సో మనది ఎమర్లాండ్ లేక్ ఎన్నో లేకులు చూసినా కానీ ఎమర్లాండ్ లేక్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ ఏమవ్వలేదు. యాక్సిస్ 4:30కి రమ్మని చెప్పిండు. రిటర్న్లో తీసుకోవాలి. దారి మార్గంలో మనకు న్యాచురల్ బ్రిడ్జ్ అనే ఒక సీనరీ న్యాచురల్గా ఫామ్ అయిందంట. ఇది న్యాచురల్గా ఫామ్ అయిందంట. సో అది చూద్దామని ఇక్కడ చూస్తే ఈ జలపాతాలు, అక్కడ పైన కొండలు, ఆ మేఘాలు. This is going to be a deadly combination. నన్ను చెప్పరా, ఇదేం వాటర్ రా? లైమ్ వాటర్. ఇది ఎందుకు ఆ కలర్ ఉన్నాయి? లైమ్ వాటర్ కాదు, జస్ట్ మౌంటైన్ వాటర్స్. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే అన్ని మౌంటైన్స్ నుంచి వాటర్ రావడం వల్ల అప్పుడప్పుడు రాకులకి వెళ్ళి కూడా వాటర్ వెళ్తాయి. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సో ఆ వాటర్ ప్లస్ శాండ్ అన్ని మిక్సప్ అయ్యి, రెయిన్ వాటర్ అన్ని మిక్సప్ అయ్యి కలర్ ఇట్లా చేంజ్ అవుతున్నాం. చూపించిన అప్పుడే కలర్ యాడ్ చేసిరట. ఆ కలర్ ఎందుకున్నారంటే కలర్ యాడ్ చేసిరట.
బాగుందిరా మీ పని. We just started traveling Okay, you're traveling? What are the places you visited? all over. My secretary. Secretary will listen. What are the places you visited till now? FOB come. In Lake Louise. Okay, and, Lake Moraine. Moraine. We've been in Jackson Canyon. Jackson Canyon. And Lake. Emerald. Takawa Falls. Today we're going to the Emerald. Okay. And to the falls also in Yao. Yeah, Takawa Falls. Yeah. Thank you. Have a good day. Beautiful place. Yes. Yeah, beautiful places. మొత్తం కొండల మీద నీకు చెట్లు ఎట్లా నాటుతారు ఇప్పుడు? హెలికాప్టర్కి వెళ్ళి విత్తనాలు పడిస్తారు. హెలికాప్టర్లకి వెళ్ళి విత్తనాలు ఎట్లా పడేస్తారు? అవి బాల్స్ ఉంటాయి. సో ఆ బాల్స్ని మొత్తము ఇట్లా హెలికాప్టర్లో వెళ్ళి మొత్తం చల్లుతారు, ఇక కింద పడేస్తారు. మరి వాటికి వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నేచురల్ వాటర్ రా, రెయిన్ వాటర్. ఓ మరి ఫుడ్ ఏదిరా? కార్బన్ డైఆక్సైడ్ ఫుడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంజిఆర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. డే 4 స్టార్ట్ అయింది ఇందాకే. మేము ఫస్ట్ బోలేక్కి వెళ్ళినాం, సెకండ్ ప్లేస్ పేటియో లేక్కి వచ్చినాం. ఇక్కడ ఫుల్ చల్ల ఉంది, అందుకే మేము ఇది క్యారీ చేసినాం. ఫస్ట్ హైకింగ్ చేయాలి కొంచెం ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలంటే. మా వాళ్ళు కొంచెం అలసిపోయినారు, అందరు వెనకనికి వస్తున్నారు. మేమిద్దరం ముంగటికి వచ్చి వాళ్ళకి దారి చూపిస్తాం. ఇక మా ఎంజిఆర్ అయితే కాల కోతుండు. మీ మంచి కమెంట్స్ తోని బూస్టప్ చేయండి. ఎటో పోతుండు, ఒక 2-3 సార్లు వెళ్తే అప్పుడు వస్తుండు ధ్యాసలకి, మళ్ళీ ఎటో పోతుండు. అన్న తోసియే తోసులు బూస్టర్కి తోసుల ప్యాకెట్ తెచ్చిండు. ఈ తినుకుంటా ఈ నడుచుడు పెద్ద టాస్క్ ఉన్నదిరా. మేమేం దిగలే, మా వాళ్ళే ముందు విక్కాడు. అందరికన్నా ముందు సింగిల్ ఫోటో తీసుకున్నాడు పైన డెక్కుపోయి. సో మనం ఇప్పుడు చక్కనే ఒక గేమ్ ఆడబోతున్నాం. గేమ్ నేమ్ ఏంటి అంటే థింగ్స్ ఆర్ నేమ్ చెప్పడం. నేను వాయిస్ నేమ్ చెప్పడం ఏంటంటే అది లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా, ఎగ్జిస్టింగా, చచ్చిపోయారా సంబంధం లేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను లిక్కీ అని చెప్పిన, నిక్కా వచ్చింది. దా మీద వచ్చేసి దావుద్ ఇబ్రాహిం. మా మామ కట్టం ఇచ్చిండు. పాడు గజాల. ఓకే 1 minute సార్. సుమంత్ అయిపించాడు నన్ను. లిక్కి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేరు మీరు? యాలో 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 రే. తర్వాత ఏంది? ఇప్పుడు వాడుతుంది మధుబాల పాడమ్మా పీసెస్ ఇలా. యాలో 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 రే. ఇంకెంత గట్టి పడతారా? యాలో యాలో రే. వేర్ ఇన్ ద డే 4 at the trip of జాన్సన్ కేనియన్కి వచ్చినాం. జాన్సన్ కేనియన్ ఏంటంటే ఒక
ఒక హాఫ్ అన్ అవర్ టు 1.5 కిలోమీటర్స్ హైకింగ్ ఉంటుంది. తర్వాత 1 అవర్ తర్వాత ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ ఎంటైర్ బ్యాన్ పని వీళ్ళందరూ ప్రేక్షకులు చెప్తే విన్నాం. సో హియర్ యు గో జాన్సన్ కెనియన్ అండ్ కెనియన్ రైట్స్. లాస్ట్ టైం మనం లోవర్ ఫాల్స్ దాకా పోదాం. ఇక లోవర్ ఫాల్స్ మ్యాక్స్ అప్పర్ అప్పర్ అండ్ లైట్. ఇక 2 kilometers ఉంటుంది. 2.2. లోవర్ ఫాల్స్ అంటే కిందికి వెళ్ళి, అప్పర్ ఫాల్స్ అంటే మీదకి వెళ్ళి. మాకు తెలుసులేరా. ఇవి అప్పర్ ఫాల్స్ మనం అత్తబద్ద ఫాల్స్ చూసినాం కాబట్టి లోవర్ ఫాల్స్ ఇద్దాం మనం. లోవర్ ఫాల్స్ మనకు 1.1 kilometers 30 minutes. రానుకోను 30 minutes అంటే గంట. అప్పర్ ఫాల్స్ డైరెక్ట్ పోవడం 1 అవర్. మనోళ్ళు లేరు, కనిపిస్తారు లేరు. మనలో ఫుల్ చెరుకుగా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు ఇప్పుడే. రే ఏడుకోతా పోయారా నడురా నడు. దిస్ గాయ్ స్కేట్స్ Tic tac. రాయి నువ్వు గుంజకపోతా. నువ్వు నన్ను గుంజకపోతున్నావా? భయానికి నన్ను పట్టుకున్నావురా? ప్రికాషన్స్ లేవు. ఎందుకు లేవురా ప్రికాషన్స్? గిన్నె ప్రికాషన్స్ ఉన్నాయి నీకు. ఏం చిన్న గిరి కట్టేసారు. స్కూల్లో మాత్రమే అయిపోయి నడమంటే ఎట్లా? ఏమి ఇవ్వాలి మరి? ఆక్సిజన్ పైపు, ఆక్సిజన్ పైపు, ఇంకా పారాషూట్. పారాషూట్ కావాలరా నీకు? అవన్నీ మన వాళ్ళు గిన్నె ఉన్నారు. ఇదేందా మన టార్గెట్ అప్పర్ ఫాల్స్. ఇంకా 1 కిలోమీటర్ అప్పర్ ఫాల్స్ వాళ్ళందరూ. ఇంకా 1 కిలోమీటర్లు ఉంది. నత్త నడక నడిచేయలేదు బేట, ఉరకాల. యాల్లా హబీబీ, యాల్లా యాల్లా. ఇప్పుడు అప్పర్ ఫాల్స్ పోదామా? 2 kilometers. హాయ్ గైస్, ఆల్మోస్ట్ వి రీచ్డ్. ఇంకో 500 meters పోవాలా, వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడైతే ఫైనల్లీ రీచ్ ద డెస్టినేషన్. పోయే డెస్టినేషన్ ఫుల్ హార్డ్గా ఉంటుంది, కానీ వన్స్ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఎంత మంచి అనిపిస్తుంది. వర్తా వర్తా సూపర్ రా. నడిచినందుకు వర్త్ అంటావా? రాగుర్రే వేస్ట్. ఈ బోర్డు చూసి మళ్ళా లుక్అవుట్ కోదాం అంటారు. 155 meters ఏ ఉన్నది. లేట్ అవుతుంది. చలో చలో రే, చాలా దూరం పోవాలి. నడండి రా, నడండి. లగెత్తండి లగెత్తండి రోయ్, వర్షం పడుతుంది మళ్ళా. యాల్లా యాల్లా. కార్లని వనుడు కారని తినుడు కారనే. ఎప్పుడు అన్నారు? నేను 2 సార్లు అన్నగా వచ్చి కార్లా. ఫుల్ వర్షం పడుతుంది. ఉప్పు తడిచిపోయినాం ఒక్కొక్కడు. ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఎయిర్బిఎన్బి కూడా బుక్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు పోయి 7 ఉండాలి. ఫస్ట్ డైరెక్ట్ రిస్ట్రిక్ట్ పోయి మేము ఆడ బుక్ చేద్దాం. మన 9 o'clock అన్ని క్లోజ్ అవుతాయి. మంజిమల్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా జరిగింది మీ ప్రయాణం? మీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పారు. మార్నింగ్ డే 4 స్టార్ట్ అయిపోయింది మాకు. పోడే ఎమరాల్డ్ లేక్ వెళ్దామని వెళ్ళాం, కానీ ఎక్కువ జనాలు ఉండడం వల్ల వాళ్ళు అవాయిడ్ చేశారు. తర్వాత నేషనల్ బ్రిడ్జ్కి వెళ్ళాం. అది నేచురల్గా ఫామ్ అయింది అక్కడ బ్రిడ్జ్. 2 కొండల మధ్య మధ్యలో వాడు చీల్చుకుంటూ వచ్చి అది చూడడానికి చాలా బాగుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బోలేకి వెళ్ళిపోయినాం.
డ్రైవ్లో బోలేకి వెళ్ళిపోయాం. బోలేక్ చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రా అన్నారు. ఆ డ్రైవ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ మా అమ్మాయిలు ఈరోజు ఫోటో లెక్క తీయలేరు, అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. జస్ట్ ఒక 2 రీల్స్ చేసారు. జస్ట్ రీల్స్ చేశారు. పెటో లేక్ వెళ్ళాం. పెటో లేక్ చాలా బాగుంది. మా వాళ్ళందరూ ఫొటోస్, కపుల్ ఫొటోస్ చాలా బాగా దిగారు. స్టిల్స్ బాగా ఇచ్చారు, ముఖ్యంగా మధు గంగారెడ్డి గారు. సో తర్వాత హైకింగ్ ఎట్లా అనిపించింది వర్షంలో? సో ఈ నేచర్, ఈ ఫారెస్ట్, ఆ బ్రిడ్జ్ ఒకటి బాగాలేదు ఎక్స్టెన్షన్, అది కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ జాన్సన్ కెనియన్ వచ్చేసాము. హైకింగ్ ఆల్మోస్ట్ 4 kilometers హైకింగ్ ఉండే. లోవర్ ఫాల్స్, అప్పర్ ఫాల్స్ ఉండే. రెయిన్ ఉంది, వర్షం ఉంది. అదే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు రెయిన్ లేకుండే, వచ్చినప్పుడు వర్షం పడ్డది. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ వర్షంలో. అయితే ఎయిర్బిఎన్బి బుక్ చేద్దామంటే సిగ్నల్ లేదు. ఇవే అలారాలు వస్తున్నాయి, అర్ధ గంట అవుతుంది. దీన్ని అంటారు ఎమర్జెన్సీ. ఇక్కడ ఎమర్జెన్సీ అందరికి అలర్ట్ వచ్చేస్తుంది ప్రతి ఫోన్ కి. సివియర్ థండర్ స్టార్మ్స్ అంట ఇక్కడ. సో అయినా మనకు రూపాయి టెన్షన్ లేదు, పుడక భయం లేదు. సింపుల్ వెళ్ళిపోతుంది ఫ్లోలా. నార్త్ ఇండియన్ ఎంత కిందకి ఉన్నాయి. వర్షంలో హైకింగ్ తుక్క అయిపోయినాము. ఇప్పుడు రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ పోతున్నాము. మసాలా ఇండియన్ క్యూజిన్. ఎయిర్బిఎన్బి ఎందుకు బుక్ కాలేదంటే యాక్చువల్గా మేము బుక్ చేసినాము 1 month బ్యాక్, కానీ జాస్పర్ వైల్డ్ ఫైర్స్ వల్ల మేము అటు పోలేము. సో అది క్యాన్సిల్ అయిపోయింది. అదే మరి రెస్టారెంట్. సో దానికి రిప్లేస్గా ఇది. ఇప్పుడు శాటిలైట్ని పంపిస్తుండు మార్స్కి. గడు ఒకటే టెన్షన్. ఏంటో ఈ టెన్షన్. మరి ఎయిర్బిఎన్బి లేదు, ఏం లేదు. దానికి తిండి లేదు, పండడానికి తావు లేదు. ఇగో తిండి ఉన్నది, తావు ఉన్నది. మరి यल्ला हबीबी. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.